హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. వల్లభనేని వంశీ గారికి ఊరట లభించింది. ఈరోజు ఇళ్ల పట్టాల కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే ఇంకొక కేసు అక్రమ మైనింగ్ అని పెట్టిన కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. సో ప్రస్తుతానికైతే అన్ని కేసుల్లో బెయిల్ వచ్చినట్లే. ఇంకా కొత్తగా ఏదైనా మళ్ళీ పీటీ వారెంట్ వేసి కొత్త కేసులు ఏమైనా పెడతారా అన్నది మనం వేచి చూడాలి. కానీ వల్లభనేని వంశీ గారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అంటే ఆరోగ్య పరిస్థితి చూస్తేనే బాధ అనిపిస్తుంది. అండ్ ఎక్కువ రోజులు జైల్లో ఉంటే అతని ప్రాణాలకే ప్రమాదం. యూరిన్లో కీటోన్ బాడీస్ కనిపిస్తున్నాయని చెప్పారు. డయాబెటిక్ కీటోసిడోసిస్ అన్నది చాలా ప్రమాదకరమైన వ్యాధి. అది ముదిరితే ప్రాణాలకే ప్రమాదము. అండ్ మనిషి కూడా అంటే ఎక్కువ నీరసంగా, అలాగే కళ్ళు తిరిగి పడిపోవడము, వామిటింగ్స్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తున్నాడంట జైల్లో. చాలా మంది మాట్లాడుతున్నారు వల్లభనేని వంశీకి అది జరగాల్సిందే అని చెప్పి. తెలుగుదేశం వాళ్ళు అతని పరిస్థితి చూసి నవ్వుకున్నారు. మన పార్టీలో కూడా కొంతమంది అసలు అతనికి జరగాల్సిందే, మనం అతనికి సపోర్ట్ ఇవ్వద్దు అంటున్నారు. కొంతమంది లేదు మనం సపోర్ట్ చేయాలి అని అంటున్నారు. ఇక్కడ మానవత్వంతో మనం ఆలోచించాలండి. ఇప్పుడు ఆరోగ్యం బాగలేదు అని చెప్పేసి బాగున్న మనిషి బెయిల్ తీసుకొని బయటికి రావడం మనం చూసాం. నాకు సర్వరోగాలు ఉన్నాయి, పైనుంచి కిందికి నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, అంబులెన్స్ లేనిది నేను నడవలేను అని చెప్పి బయటికి వచ్చి 3-4 రోజులకే చెంగున తిరుగుతూ అంబులెన్స్ పక్కన లేకోకుండా ఎలా తిరుగుతున్నాడు. మళ్ళా వాళ్ళే 70లో 20 లాగా తిరుగుతున్నాడు చంద్రబాబు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అంటే అది క్లియర్గా హెల్త్ గ్రౌండ్స్ అన్నది ఒక అబద్ధమని అక్కడ మనకు తెలిసింది. అఫ్ కోర్స్ కంటికి ఆపరేషన్ చేయించుకున్నాడు, అది వేరే విషయం. కానీ వల్లభనేని వంశీ పరిస్థితి చూస్తే అతను డైరెక్ట్గా ఎంత జబ్బు పడ్డాడో మనం అంతా కూడా చూస్తున్నాం, మన కళ్ళకు కనిపిస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇళ్ల పట్టాల కేసు అన్నది 2019లో అది రిజిస్టర్ అయింది. అప్పుడు వల్లభనేని వంశీ తెలుగుదేశంలోనే ఉన్నాడు. చంద్రబాబు నాయుడు తన తప్పును ఒప్పుకున్నాడు. అంటే ఈ రోజు తప్పు చేశాడు, కానీ ఈ తప్పును 5 ఏళ్ల క్రితమే చంద్రబాబు నాయుడు ఎలా ఒప్పుకున్నాడో ఒక్కసారి చూడండి. సో అతని ప్రభుత్వంలో ఏదో ఇళ్ల పట్టాల్లో ఫోర్జరీ జరిగిందని చంద్రబాబు నాయుడు కూడా ఒప్పుకుంటున్నాడు. కానీ పనిష్ చేయాల్సింది నిన్ను కాదు, ఆ ఎంఆర్ఓని పనిష్ చేయాలా, ఆ ఎస్ఐని పనిష్ చేయాలా, నేను గవర్నర్ దగ్గరికి వెళ్తాను, నేనే ప్రెస్ మీట్ పెడతా అని చెప్పేసి మాట్లాడాడు. అప్పుడు ఏమీ అరెస్టులు చేయలేదు. వల్లభనేని వంశీ ఆ పార్టీలో ఉన్న ఎవరు అరెస్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు అన్ని కేసులు అయిపోయాయని ఇంకా బెయిల్ వచ్చిన లాస్ట్ మినిట్లో ఈ కేసును తిరగదోడి, అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు అది తప్పన్నాడు, ఆ కేసు దొంగ కేసు అని చంద్రబాబు నాయుడు అన్నాడు. అసలు అరెస్ట్ చేయాల్సింది లేకపోతే కేసు పెట్టాల్సింది నీ పైన కాదు, ఎంఆర్ఓ పైన, ఎస్ఐ పైన అని చెప్పేసి స్వయంగా చంద్రబాబు నాయుడు అన్నాడు. అంటే చంద్రబాబు నాయుడుకు తెలుసు వల్లభనేని వంశీని కాదు అరెస్ట్ చేయాల్సింది, ఏదైనా తప్పు జరిగినా అరెస్ట్ చేయాల్సింది ఎంఆర్ఓని, ఎస్ఐని అని చెప్పేసి స్వయంగా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడే చెప్పాడు. గవర్నర్ దగ్గర కూడా వెళ్తున్నాడు. కానీ అదే కేసు పైన ఇప్పుడు అన్ని కేసులు అయిపోయాయని చెప్పేసి 6 ఏళ్ల క్రితం రిజిస్టర్ అయిన కేసు పైన అర్జెంటుగా పీటీ వారెంట్ తీసుకొచ్చి మళ్ళీ జైల్లో పెట్టారు వల్లభనేని వంశీని. ఇప్పుడు అదే కేసు పైన బెయిల్ వచ్చిందని మనం వింటున్నాం. దీన్ని బట్టి ఎవరు కక్ష సాధింపు చర్యలకు దిగారు, ఎవరు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చట్టాలను చేతిలోకి తీసుకొని ఇలా విచ్చలవిడిగా ప్రజలపైన కేసులు మోపుతున్నారు, మరీ ముఖ్యంగా ప్రత్యర్థుల్ని అణిచివేయాలన్న ధోరణిలో ప్రవర్తిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. తప్పు ఎవరు చేశారు, ఒప్పు ఎవరు చేశారు అన్నవి కోర్టులు నిర్ణయిస్తాయి. మనమేం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు అది తప్పు అని బహిరంగ సభలో చెప్పి, అది దొంగ కేసు అని బహిరంగ సభలో చెప్పి, అక్కడ ఫోర్జరీలు జరిగినా అరెస్ట్ చేయాల్సింది ఎంఆర్ఓను, ఎస్ఐని అని చెప్పేసి బహిరంగ సభలో చెప్పి, నేను వంశీకి సపోర్ట్ చేస్తాను అని మద్దతిచ్చి, గవర్నర్ను కలుస్తా అవసరమైతా అని చెప్పేసి డాంబికాలకు పోయి, ఇప్పుడు లేదు వంశీదే తప్పు, ఎస్ఐది తప్పు కాదు, ఎంఆర్ఓది తప్పు కాదు, నేను గవర్నర్ దగ్గరికి కూడా పోయేది ఎందుకంటే వంశీని అరెస్ట్ చేయమని చెప్పి కావాలంటే నేను గవర్నర్ దగ్గరికి పోతా అని చెప్పేసి కేవలం తనకు శత్రువు అయినాడని ఇలా మాట్లాడడం, అది ఒక విజనరీ పాలసీనా? అది విజనరీకి తగునా? అతను విజనరీయా? అసలు అలా మాట్లాడేవాడు ఒక విజనరీయా? ఎంత దారుణం చూడండి. అంటే మేము శత్రువులని తొక్కుతాం అనే దాంట్లో వీళ్ళు ఎంత దూరం పోతున్నారో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎవరికైనా ఇట్లా జరుగుతుంది ఖచ్చితంగా అండి. ఇప్పుడు వీళ్ళ పాలసీ ఏంటంటే
ఈ పచ్చ మీడియా కానీ ఇంకొకరి పాలసీ ఏంటంటే క్యారెక్టర్ అసాసినేషన్. ఇప్పుడు వాళ్ళు ప్రత్యర్థులు అన్న వెంటనే వాళ్ళను ఎంత దారుణంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారంటే వాళ్ళ మానాలను తీసి వాళ్ళని సమాజం ముందు చెడ్డవాళ్ళగా చూపించడమే వీళ్ళ పని. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఓఎస్డి కృష్ణమోహన్ గారు అసలు ఆ కేసులో అంటే మోనికా బేడీకి దొంగ పాస్పోర్ట్ ఇచ్చిన కేసులో ఆయనకు శిక్ష పడలేదు. సిబిఐ వాళ్ళు అసలు అతన్ని ముద్దాయిగా కూడా కన్సిడర్ చేయలేదు. అసలు ఏ సంబంధం లేదు. అంటే ఆ హయాంలో అతను ఉన్నాడు అంతే. ఏమని కథనాలు రాస్తారు? మోనికా బేడీ పాస్పోర్ట్ కేసులో అప్పుడు జరిగినప్పుడు ఇతను సాక్షిగా మారి తప్పించుకున్నాడని ఈడాడోడు రాస్తాడు. ఆ సంకలనాకే వెంట్రుక కృష్ణ ఏమంటాడు డైరెక్ట్గా, ఈయన ఏదో ముడుపులు తీసుకున్నాడు కానీ తప్పించుకున్నాడు, అప్పుడు ఆ పని చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డీ పదవి ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు. అంటే ఒక వ్యక్తి మనకు శత్రువు అన్నప్పుడు ఇంకా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి వాళ్ళని హింసించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడ్చేలాగా చేసి గంటలు గంటలు డిబేట్లు పెట్టి వాళ్ళ మానాలు ప్రాణాలు తీసేంత వరకు వీళ్ళు ఆగరండి. ఇటువంటి వాళ్ళను మనం ఎంకరేజ్ చేయాలన్న సమాజంలో ఒకసారి మీరు ఆలోచించండి. రేపు ఎవరి పరిస్థితినే అంతే. ఇప్పుడు రేపు పొరపాటున నన్ను ఏమైనా చేయాలనుకున్నా కానీ ఇంకా వరుసగా ఒక 10-15 కథనాలు దాంట్లో ఏమి రియాలిటీ ఉండదు. చేసి 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 ఇంకా అవతల వాడు నోరు మూసుకోవాలా. అప్పుడు చంద్రబాబు నాయుడు గురించి ఎవరు మాట్లాడకూడదు, చంద్రబాబు నాయుడు గురించి నోరు తెరవకూడదు, చంద్రబాబు నాయుడు ఎన్ని అన్యాయాలు చేసినా అక్రమాలు చేసినా ఎవరు మాట్లాడకూడదు, చంద్రబాబు నాయుడు ఇస్తారన్న సూపర్ 6 హామీలు ఎగరగొట్టినా ఎవరు మాట్లాడకూడదు, చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రజలకు చేస్తారన్నాడో అంటే ఎలక్షన్స్ ముందు కేవలం ఎలక్షన్స్ లో గెలవడానికి హామీలు ఇచ్చిన తర్వాత అమలు చేయకపోయినా కానీ దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేస్తూ మనం కాలం గడుపుదాము, కాలం వెల్లదిద్దామనే ఏకైక దుగ్ధతో, ఆ ఆలోచనతో, ఆ కుంచిత మనస్తత్వంతో, ఆ దరిద్రపు మెంటాలిటీతో వీళ్ళు బతుకుతున్నారండి ఈ పచ్చజాతి మొత్తం. ఒక్కసారి మీరే ఆలోచన చేయండి. ఎవరైనా కానీ ఇంకా చంద్రబాబు నాయుడుకి ఆపోజిట్ ఉంటే వాళ్ళని ఎంత చెడ్డగా చిత్రీకరిస్తారు చూడండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు నమ్మరండి, జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడే వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారితో క్లోజ్ గా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తారు, బయట వీళ్ళు క్రియేట్ చేసే జగన్మోహన్ రెడ్డి గారి పిక్చర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీని వీళ్ళు క్రియేట్ చేస్తారు కదండి, ఆ ఇమేజ్ కి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధమే ఉండదండి అసలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సినిమా వాళ్ళ గురించి ఒక మాట మాట్లాడారు? మీరు చెప్పండి. బయటకు వచ్చేసి ఒక మాట మాట్లాడారా? డైరెక్ట్ పవన్ కళ్యాణ్ పుంకాలుగా ట్విట్టర్లో రాసుకున్నాడు, మీ అంతు చూస్తారు, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినారు, మీ కథ తెలుస్తాను అని చెప్పేసి ఇప్పుడు ఇంట్రాగేషన్లు చేసి ఏదో తనిఖీలు చేస్తున్నారు థియేటర్లలో. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా అట్లా చేశారండి? కక్ష తీర్చుకోవడానికి ఏ రోజైనా చేశారా? థియేటర్ లోపలికి వెళ్ళి మీరు మొత్తం చేయండి అని ఏ రోజైనా చేశారా? వచ్చిన వాళ్ళతో బాగా మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు చూడండి. ఆత్మలతో మాట్లాడతాడు అంటారు, అది నిజమా? ఒకసారి ఆలోచన చేయండి. లండన్ పోయి మందులు తీసుకుంటాడు అంటారు, అది నిజమా? సైకో జగన్ అని వాగుతాడు ఆ లోకేష్, అది నిజమా? ఏం చేశారండి? ఎవరినైనా ఒక మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఎవరినైనా మీరు ఆలోచన చేయండి, ఒక మాట అన్నాడు ఎప్పుడైనా? వీళ్ళలాగా డబుల్ స్టాండర్డ్గా ఎప్పుడైనా మాట్లాడారు? డబుల్ స్టాండర్డ్, ఈ రోజు డబుల్ స్టాండర్డ్ అని నేను కుండ బద్దలు కొట్టి నేను ఆధారాలు చూపించి మాట్లాడుతున్నా. ఎవరిది? చంద్రబాబు నాయుడుది డబుల్ స్టాండర్డ్. ఆ రోజు వంశీ తప్పు చేయలేదన్నాడు, అక్కడ తప్పు జరిగినా శిక్షింపబడాల్సింది ఎవరు? ఎంఆర్ఓ ఎస్ఐ అన్నాడు. నేను గవర్నర్ దగ్గరికి పోతా అన్నాడు ఇళ్ల పట్టాల కేసులో. ఈ రోజు వంశీని జైల్లో ఎలాగైనా పెట్టాలని అదే కేసులో వంశీది తప్పు అంటున్నాడు. ఎవరిది డబుల్ స్టాండర్డ్? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఇట్లా చేశారండి? ఎప్పుడైనా ఇట్లా మాట్లాడారా? ఎప్పుడైనా కానీ ఒకరిని ఒక చిన్న మాట అన్నాడా? కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత చెడ్డగా చూపిస్తారు. ఇమాజిన్, ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోండి, పవన్ కళ్యాణ్ 3 రోజుల నుంచి సినిమా థియేటర్ల గురించి ఆడిన డ్రామాలు జగన్మోహన్ రెడ్డి గారు అందులో 10% చేసినా ఎంతగా నానాయాగి చేసే వాళ్ళు ఒకసారి ఆలోచించండి. ఈ లఫ్ఫుట్ లత్కోర్ లఫంగా కాదు, వర్స్ట్ బిహేవియర్ అండి వాళ్ళది. వాళ్ళు మనుషులు కాదు, దున్నపోతులు కూడా కాదు, క్రూర ముగాలే జన్మెత్తాల్సింది. వాళ్ళు మనుషులే కాదండి, వాళ్ళు బురదలో పొర్లే పందుల కంటే హీనం వాళ్ళు.